ఇంకో ప్రశ్న. కేటీఆర్ గారు లేని సమయంలో హరీష్ రావుకి ఇదో మంచి అవకాశం దొరికింది అని బాగా సోషల్ మీడియా ప్రచారం అవుతుంది. ఇప్పుడు మా లీడర్ కేసీఆర్. ఆ! కేసీఆర్ గారి గొడుగు కింద పనిచేసే నాయకులందరూ సమానమే. హ్మ్. అది కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్ అయినా అందరూ సమానులే తప్ప దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్, ప్రత్యేకమైనటువంటి అంశాలని క్రోడీకరించి జోడించి ఏదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. మరి మా నాయకుడి ఇంటిపైన దాడి జరిగినప్పుడు 100% పోవాల్సిందే కదా. ఎవరి గొంతు వారు వినిపించాల్సిందే కదా. తప్ప అటువంటిది ఇవన్నీ చిన్న చిన్న అంశాలు ఏంటంటే భూతద్దంలో పెట్టి చూడడం తప్ప ఇది వాస్తవం కాదని నా అభిప్రాయం. కౌశిక్ రెడ్డి గారు నిన్న మందలించిరా? కౌశిక్ రెడ్డి స్పీడ్ మీద పోతా ఉండి ఇంకా స్పీడ్ మీద పోమని చెప్తున్నాం. లేదు, మందలించేదేంది పార్టీ లైన్ అది. కేసీఆర్ గారి లోపల నుంచి ఆయన వ్యక్తిగతంగా మందలించారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వార్తలు బయట వస్తుంది. అవి పుకార్లు షికార్లు వెళ్తున్నాయి తప్ప పుకార్లు షికార్లు వెళ్తున్నాయి తప్ప స్పీడ్ మీద ఉండమని చెప్తున్నాడు మా నాయకుడు. స్పీడ్ మీద అంటే ఎట్లా? జెట్ స్పీడ్ తో ఉండండి. జెట్ స్పీడ్ తో ఈ వ్యాఖ్యలలో కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల అమల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాల పైన మా యువ నాయకత్వం అంతా జెట్ స్పీడ్ తో ఉండని చెప్పేసి మా కేసీఆర్ గారు అనునిత్యం దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. లేకపోతే ఈ ఫైర్ వస్తాను కాంచి దూదిమెట్ట బాల ఇంత ఫైర్ తో మాట్లాడుతుంటే మా లీడర్ చెప్పినాడు కాబట్టి చెప్పకుండా మాట్లాడతాను నేను. మా లీడర్ ఏం చెప్తా ఉన్నాడు, యువ నాయకత్వానికి 65 లక్షల మంది సభ్యత్వం మీరు అనుకుంటున్నారు. రాజుగారు 2028లో మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం చూడు, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాం చూడు, మేమందరం ప్రభుత్వంలో కీలకంగా ఉంటాం చూడంటున్నాం మేము. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్తేజం మళ్ళా కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదండి. ఇప్పుడు రాజకీయాల్లో డెమోక్రసీలో ఓటమి గెలుపులు అనేవి సాధ్యమే. ఓటమి వచ్చినంత మాత్రాన పార్టీ అంత బుద్ధి, గెలుపు వచ్చినంత మాత్రం జగన్ పార్టీ ఈరోజు 11 గెలిచింది. రేపు మీరు అధికారం రాదని చెప్పగలుగుతారా మీరు? వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో 11 సీట్లే గెలిచింది. రేపు అధికారం రాదు జగన్ అని చెప్పేసి నువ్వు రాజీ చేయగలుగుతావా? ఎవరు చెప్పలేరు. పవన్ కళ్యాణ్ 2 సీట్లు చేస్తే 2 సీట్లు ఓడిపోయాడు. అవును, జనసేన పార్టీ 2 సీట్లు ఓడిపోయింది. మరి అదే జనసేన పార్టీ ఈ రోజు 23 చేస్తే 20 సీట్లు గెలిచారు. 21 సీట్లు చేస్తే 21 సీట్లు గెలిచారు. దాన్ని ఏమంటారు? రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటవి. అప్ అయినప్పుడు ఇరవీగడం, డౌన్ అయినప్పుడు కుషించిపోవడం అనేది కాదు రాజకీయం విధానం. రాజకీయాలు అప్పుడప్పుడు డౌన్ ఫాల్స్ ఉంటాయి, అప్పుడప్పుడు హైకి వెళ్తా ఉంటాం. కానీ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక కేసీఆర్ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ అరే బాబు, అరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనే పేరు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ అయ్యా. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అనే పేరు రావడానికి కారణం ఎవరు? కేసీఆర్ అయ్యా. ఈ సౌటలు, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు కొట్టాడు తెలంగాణ వచ్చానా? దాసుకోలేరా? చూడలేదా నువ్వు జర్నలిస్ట్గా? దాసుకోలే? వాడని చెప్పిండా సమానం? 2 నాలుగేళ్ల దూరని ఒకడు, 2 కళ్ళ సిద్ధాంతం అని ఒకడు, ఒకడు తెలంగాణ అంటే ఒకడు ఆంధ్ర. ఆ ఒకే పార్టీలో ఒకడు ఉంటారు, ఒకడు తెలంగాణ కావాలంటాడు, ఒకడు ఆంధ్ర సమైక్యాంధ్ర కావాలంటాడు. ఇది వీళ్ళ సిద్ధాంతం. సిద్ధాంతం లేని పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విమర్శించే స్థాయికి వచ్చినారు. సంతోషం, విమర్శించండి. కానీ మీరు అమలు చేస్తున్న అంశాలను కూడా మేము అడుగుతాం. బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇవాళ డెఫినెట్ గా మీరు అనేక 6 గ్యారెంటీలు ఇచ్చినారు. గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చినారండి. తెలంగాణని వ్యతిరేకించిన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? నేను ఏమంటున్నంటే రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి పునరేకీకరణ పేరుతోటి కొంతమంది నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది, సార్ మీ దగ్గర పనిచేస్తాము, మీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టం ఉందంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారా ఊడిపోయారా మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరున్నారు? దూదిమెట్ట బాలయ్య యాదవ్ బయటికి పోలేడే, ఒక ఎర్రోళ్ళ సీన్ బయటికి పోలేడే. ఎందుకున్నారు వీళ్ళు? మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు. కాబట్టి మేము ఉద్యమ నేపథ్యంతో వచ్చిన వాళ్ళం. మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడుతుందని చెప్పి నమ్మకంతో వచ్చిన వాళ్ళం. మేము గులాబీ జెండాను నెత్తినెత్తుకొని పేగులు పికెటిల్లేలా కొట్లాడిన వాళ్ళం. మేము ఆ రోజు నిర్బంధాలు, ఆ రోజు జైలు జీవితాలు, ఆ రోజు వందలాది కేసులు. మేము చదివే చదువు డాక్టరేటు, కానీ మా మీద ఉన్న కేసులు 152 కేసులు. చెప్పొచ్చు రాజుగారు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బీఆర్ఎస్ జెండా, తెలంగాణ హక్కులను నెరవేర్చేది గులాబీ జెండా, తెలంగాణ ఆశయాల అలజడిని గుండెలో వేసుకున్నటువంటి ఒక గొప్ప యోధుడు కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వంలో నడిచేది బీఆర్ఎస్ పార్టీ. గుర్తింపిస్తలేరని చెప్పేసి వాళ్ళు చెప్పిరండి. డాక్టర్ దూదిమెట్ల బాలయ్య ఎవరు? వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చినవాడా? లేకపోతే ఏదైనా, లేకపోతే నేనేమన్నా రాజకీయ ఫ్యామిలీ? జరగలేదు. రాజుగారు
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.